నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి చిన్న కాన్సెప్ట్ అండి. మనం వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నామండి, మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోయామండి. ఇప్పుడు నాకు స్కోడా కార్ అంటే ఇష్టం అండి, దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నాకు నేను ప్రేమించుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే చెప్తాను రీజన్ ఎందుకు చెప్తాను. సో స్మాల్ స్టోరీ అండి. ఒక గురువు గారు ఒక నది దగ్గర కూర్చుంటే ఒక ఒక కుర్రాడు అండి, చిన్న వయసు కుర్రాడు నదిలో దూకేసి మునిగిపోతున్నాడండి. మునిగిపోతగా అక్కడ అంటే పూర్వకాలం అండి, ఆ గురువు గారు ఆ పక్కన చూసి ఎలాగైనా నేను కాపాడాలని నీళ్ళ దూకి నీళ్ళలోంచి బయట తీసి నీళ్ళని మింగేశాడు కదండి, కక్కిచ్చి కాపాడితే ఆ కుర్రాడు ఎందుకు కాపాడేదని నన్ను, మీకు ఏ హక్కు ఉంది, నేను చచ్చిపోవాలి, చచ్చిపోతున్నప్పుడు మీరు బతికిస్తారా అంటే, సరే సరే బతికిచ్చేదే కానీ ఏం మీ ప్రాబ్లం ఏంటంటే, నాకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, మీరు తీర్చగలరా అంటే, సరే నీ అప్పు ఎంత ఉందో చెప్పు, నేను తీర్చేస్తానా అన్నాడు. నా అప్పు 20 లక్షలు అనగానే, సరే నీ అప్పు 20 లక్షలు కదా, నేను తీరుస్తాను, నేను నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, బోల్ సంపాదించాడు, ఆడు తీసుకెళ్తాను పదా తీసుకెళ్తాను. ఎప్పుడైతే ఈ కుర్రోడు ఉన్నాడు కదా, యంగ్ అండ్ డైనమిక్ కుర్రోడు, చచ్చిపోవడానికి ధైర్యం ఉంది కానీ సంపాదించిన ధైర్యం లేదు. ఈయన తీసుకెళ్లి వాళ్ళ శిష్యుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు కాపాడిన మనిషిని శిష్యుడు మాట్లాడుకుంటారు చెవులో. ఏమండి ఇలా ఇలా చిన్నగా మాట్లాడుతున్నారు, ఇలాగే మాట్లాడుకున్నారండి, ఎందుకంటే పక్కన ఉన్నాడు కదా వినబడకూడదని చెవులో పెట్టుకొని మాట్లాడగా ఏమైందంటే అండి, ఫస్ట్ మాట్లాడగా చెవులో, సరే అండి నేను 3 లక్షలు ఇస్తాను. ఏ శిష్యుడు గురువుగారు చెప్తారు 3 లక్షలు ఇస్తానండి అనగానే, మనోడికి చచ్చిపోయిన బతికిచ్చాడు కదా, ఆ మనోడికి ఆనందం వచ్చేస్తుంది. 3 లక్షల ఓకే, కాదు ఇంకో 10 లక్షలు ఇస్తా అంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుండగా 10 లక్షలు ఏంటి, ఇంకా 2-3 మాట్లాడి నేను 50 లక్షలు ఇస్తాను. కానీ ఎవరికి ఇది భయం వేసింది, ఏ రకంగా నాకు నా అప్పు 20 లక్షలు అయితే 50 లక్షలు ఎలా ఇస్తారండి అని అడిగాడు. ఏం లేదయ్యా, ఎలా ఇస్తారంటే, నా భయం వేస్తున్నాను అడిగితే కుర్రోడు అడిగితే నీ కళ్ళు ఇస్తా అన్నానయ్యా, కన్ను 3 లక్షలు ఇస్తా అన్నాడు. కాదు 2 కళ్ళు అయితే 8 లక్షలు ఇస్తా అన్నాడు. కాదు నీ 2 కిడ్నీలు అయితే 15 లక్షలు ఇస్తా అన్నాడు. కాదు నీ గుండెకాయ ఇస్తానంటే 50 లక్షలు ఇస్తా అన్నాడు. 50 లక్షలు. అప్పుడు ఈ కుర్రోడు భయవేస్తుంది, ఏంటి నేను నా బాడీలో అవయవాలన్నీ నేను అమ్మేసుకుంటే నేను బతుకుండాలి కదా ముందు నా అప్పు తీర్చడానికి, నేను చచ్చిపోయిన తర్వాత అప్పు తీసేయండి. అప్పుడు గురువుగారు చెప్తాడు, నేను చెప్పేది అదేనయ్యా, ఇప్పుడు నువ్వు చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నావు, నీ బాడీలో నీ అవయవాలు ప్రేమించుకున్నా, నీ సంకల్పం అనేది నువ్వు ఎంత అప్పుల్లో ఉన్నా నువ్వు వేరే వ్యాపారం పెట్టు, లేకపోతే ఒకళ్ళ కింద పని చేయి, సంపాదించు, రొటేషన్ చేయి. చిన్న వాటికే మనం భయపడిపోయి నిర్ణయాలు తీసుకోకండి సార్. మీకు కూడా చెప్తున్నాను, మీరు పేరొద్దు, మీరు 100% చెప్తున్నా సార్. ఇప్పుడు మీరు బయట పడ్డారు చూసారా, 100% మీరు ఫ్యూచర్లో పీక్స్కి వెళ్తారు. 100% సార్, మీరేం బాధపడవసరం సార్. ఇది ఒక్క పర్సన్కే నాకు లైవ్ లో ఒక ఆయన ఫోన్ చేశారు, హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఆయనకి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానంటే అండి, నా మాటలు విని ఆయన బయటకు వచ్చాడు, 100% సక్సెస్ అవుతానని చెప్పాను, నన్ను నమ్మాడు, 100% అవుతాడు పక్క. నేను చెప్పేది అందరూ ఒకటే అండి, మీరు వస్తువుల్ని ప్రేమించడం తగ్గించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. కేకే అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నాకు నేను ప్రేమించుకుంటే కదండి నా సంకల్పం ఏంటో తెలిసేది. ఎందుకంటే నా బిహేవియర్ నాకు ఇష్టం. అలాగే మీ బిహేవియర్ మీకు ఇష్టమైనప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. ఇది అవ్వకపోతే అడగండి, లేకపోతే నా పేరు మార్చుకుంటాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న రోజు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ గుమ్మం ముందే ఉంటుందండి, అదే మీకు వెల్కమ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, మీ కేకే.